దేవునిని ప్రేమించి సంఘముని ప్రేమించి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు వర్తమానములో నుంచి సామెతలు 14వ అధ్యాయము 19వ వచనముని మనము చూసుకుందాం. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. చాలు. చదివినటువంటి లేఖన వాక్యములో ఏమని చదువుకుంటున్నాము? చెడ్డవారు భక్తిహీనులు రెండు రకములు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇంకో రెండు రకములైనటువంటి వ్యక్తులు మనకి కనబడతారు. మంచివారు, నీతిమంతులు. చెడ్డవారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, మంచివారు ఉన్నారు. దేవునికి ఎవరు కావాలి? మంచివారు, నీతిమంతులు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాసముతో ఉన్నవారు కావాలి. ఈ మాటలని మనకి ఏ విధంగా వివరిస్తూ చెబుతూ వస్తున్నారు అనంటే, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతులు ఎదుటను ఏమవుతారంట? వంగుదురు అనుంది. ఆ చెడ్డవారే కానీ భక్తిహీనులే కానీ వంగాలి, లేకపోతే మనకొక రెస్పెక్ట్ ఇవ్వాలి అనంటే నీవు దేవుని యందు మంచివాడివిగాను భక్తిపరుడుగాను నీతిమంతుడుగాను కనబడవలెను. నీవు దేవుని దృష్టికి భక్తిపరుడుగాను మంచివాడివిగాను అబద్ధికుడివిగా కాకుండా ఇష్టానుసారముగా ఏదో బ్రతకాలన్నట్టుగా బ్రతికి నాకు వారు లొంగిపోవాలి, వారు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి మాటని మనం ఆలోచిస్తే అది తగినటువంటి మాట కాదు. దేవుడు అంటున్నటువంటి మాటని మనం ఈ దినమున 3 మాటలుగా మనము చూసుకుందాం. మంచి, భక్తి, నీతి అనేటువంటి మాటను మనము గమనించుకొని చూచుకొని ముందుకు సాగుదాం. ఈ మాటని ఈ విధంగా రాస్తూ వస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 4వ అధ్యాయము 11వ వచనములు ఏమని రాయబడుతూ ఉన్నాడు అక్కడ? అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 11వ వచనము, ఇల్లు కట్టువారైనటువంటి మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకి తలరాయి ఆయను. నిన్ను తృణీకరించేవారు కూడా ఉంటారు. ఆనాడు యేసు ప్రభువుని తృణీకరించిన వారు ఉన్నారు. అదే మాటని చెబుతూ ఉన్నాడు. తృణీకరింపబడుతున్నావా? మంచిదే. దేవుని కనుదృష్టికి నువ్వు ఏ విధంగా ఉండాలంటే సామెతలు మనం చదువుకున్న 19:14లో నీతిమంతుడుగాను భక్తి కలిగిన వాడుగాను మంచివాడుగాను నువ్వు కనబడవలేను. అప్పుడు వారి కనుదృష్టికి ఏమవుతావు? నువ్వు తలకి మూలరాయి అవుతావు. నువ్వు వారికి తలకి మూలరాయి అవ్వాలనంటే మొదటిగా నీవు దేవునికి నీతిమంతుడుగాను మంచివాడుగాను భక్తిపరుడుగాను కనబడవలేను. నీ దగ్గర భక్తి లేదు, మంచితనము లేదు, నీతి న్యాయములు లేవు, అబద్ధములు ఆడుతున్నావు, లేని మాటలను పుట్టిస్తున్నావు, చిచ్చులు పెడుతూ ఉన్నావు, అనేకమైన గొడవలకి కారణమవుతున్నావు. నీకు ఎదుటివాడు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఏ విధంగా వస్తుంది? మరి కుదరని పని. నీవు ఒకనికి తలకి మూలరాయి అవ్వాలంటే మొదటిగా నీవు దేవుని కనుదృష్టికి నువ్వు ఎలాగుండాలనేది నీవు ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని కనుదృష్టికే సరిగ్గా లేవు, నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలంటే కుదరని పని అది. యేసు ప్రభువారు అంటాడు కదా, నేను మనుషుల యొక్క మెప్పుని సంపాదించుకొన కోరడం లేదు, కానీ దేవుని మెప్పును సంపాదించుకొన కోరుచున్నానంటాడు అక్కడ. ఈ లోకంలో మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలన్నట్టుగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని కనుదృష్టికి నువ్వు ఎలాగున్నావో ప్రశ్నించుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, దేవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము,
ఎందుకు? నీ కనుదృష్టికి నేను ఒకవేళ అనీతిమంతుడుగా ఉన్నానేమో, నీ కనుదృష్టికి నేను మంచివాడనుగా లేకుండా ఉన్నానేమో, నీ కనుదృష్టికి నేను భక్తిహీనుడుగా ఉన్నానేమో, నన్ను పరీక్షించి పరిశీలించి సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా అడిగారా మీరు మోకరించి ప్రార్థనలు, దేవా ఒకసారి నేను ఎలాగున్నానో నీ కనుదృష్టికి నాకు తెలియపరచుమని అడుగుతున్నారా? అడగండి, తెలియపరుస్తూ ఉంటాడు. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ముగించేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్న రీతిగా కాకుండా దేవుని సన్నిధానంలో దేవునితో ముచ్చటించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గర వేడుకోవాలి, దేవా ఎలాగున్నది నా ఆత్మీయ జీవితం, టెస్టిఫై చేసుకోవాలి. ఫ్యాక్టరీలలో ఒక ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఎడిగిపోతుందండి, అది క్వాలిటీ చెక్కింగ్ అని వెళ్తుంటుంది కదా. క్యూసీ అని పెడతారు, స్టిక్కర్ క్యూసీ అని పెడతారు, క్వాలిటీ చెక్కింగ్. అంత బాగానే ఉన్నది. క్వాలిటీ చెక్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏమన్నా బగ్స్ ఫైండ్ అవుట్ అయినాయా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్గా ఉన్నదా, దాన్ని తిరిగి మరలా దాన్ని సరిచేయండి, ఏ విధమైనటువంటి ఫాల్ట్స్ వస్తున్నాయి సరిచేయండి అన్నటువంటి మాటని తిరిగి పంపించినట్టుగా దేవుని కనుదృష్టికి నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరీక్షించుకోవడము చాలా మంచిది. అప్పుడు ఆ అనీతిమంతులు, చెడ్డవారు, భక్తిహీనులు నీ యొక్క గుమ్మము దగ్గర తల వంచుకొని వంగేటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను హెచ్చించువాడుగా చేస్తాడు. ఉదాహరణకి యోసేపు గారు ఉన్నారు. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనముని మనము చూసుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద, ఏ దేశమంతటి మీద? ఐగుప్తు దేశమంతటి మీద ఆయన ఏమై ఉన్నాడండి? అధికారి అయ్యున్నాడు. అధికారి కాకముందు యోసేపు ఎలా ఉన్నాడు? నీలాగా నాలాగా సామాన్యమైనటువంటి బ్రతికే, నీలాగా నాలాగా ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగినటువంటి వ్యక్తినే. తను అనుకోలేదు, తన తండ్రి అనుకోలేదు, తన అన్నలు అనుకోలేదు, తన తల్లి అనుకోలేదు. సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆడుతూ పాడుతూ ఉండేటువంటి వ్యక్తి, వీధులలో తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి, ఒక దేశమునకే ప్రధానమంత్రిగా, రాజు తర్వాత రాజు అయినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి ఆశీర్వాదముని పొందుకున్న ఈ యోసేపు గారి గురించి ఏమని చెప్పబడుతూ ఉన్నది? చదవండి అమ్మా. 42:6లో అధికారి అయి ఉండెను. యోసేపు సహోదరులు వచ్చి ఎక్కడంటండి? ముఖమును నేలను మోపి వందనము చేసి తిరిగి. మనం ఎక్కడ పెట్టుకోవాలి మాటని? మనము సామెతలు 14:19 ఏమనుంది? నీతిమంతులు ఎదుట వారు వచ్చి ఏమవుతారంట? వంగుదురు. యోసేపు కనుదృష్టికి, యోసేపు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు కాబట్టి తన అన్నలు వచ్చి యోసేపు కాళ్ళ దగ్గర వంగి నమస్కరించిరి. యోసేపు గారి యొక్క జీవితము చాలా మధురమైన జీవితం. యవ్వనస్తులమైనటువంటి మనము అనేకమైన పాఠములు నేర్చుకోవచ్చు తన దగ్గర నుంచి. చిన్నవాడే, యవ్వనస్తుడే, అన్నల చేత తృణీకరింపబడిన వాడే, అన్నల చేత దెబ్బలు తిన్నటువంటి వాడే, గుంటలో వేయబడినటువంటి వాడే, ఎందుకురా మా మధ్యలో ఉన్నావు అనేటువంటి స్థితిలో అన్నలు ఆయనని గెంటివేసిన వారే, సొంత నాన్న దగ్గరికి వెళ్ళి అబద్ధము చెప్పి ఏమని చెప్పారండి? నీ యొక్క కుమారుడు ఏ జంతువో చీల్చివేసినట్టుంది, చంపేసినట్టుంది, చనిపోయినాడు. ఇంకా వాళ్ళు అనుకున్నారు తెలియని దేశమునకే మనం అమ్మేశాం, ఇంకా తెలియదు ఇక నాన్నకి, మనం తెలియదు ఇంకా మనము చేసిన పని నాన్నకి తెలియదు, ఎవడు చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకు? మనమున్న దేశం యొక్క మాతృభాష వేరు, వాడుకున్నటువంటి మాతృభాష వేరు, ఇంకా వాడు వెళ్ళిన దేశపు భాషనే వేరు, వాడు సాంప్రదాయమే వేరు.
ఒకవేళ తెలవాలనుకున్నప్పటికీ కూడా మన బంధువులు ఎవరు కూడా లేరు కదా, తెలియని ప్రాంతమునకే పంపించేశాం మనం. అంత అబద్ధమాడడానికైనా సరే వెనుకంజ వేయలేదు. అందుకే బైబిల్ వాక్యములు ఏమన్నది, చీకటిలో జరిగినవన్నీ కూడా వెలుగులోనికి మన దేవుని యొక్క మాట సజీవమై ఉన్నది, సజీవమై ఉన్నది. ఆయన చెప్పాడనంటే ఖచ్చితంగా తీర్చువాడై ఉన్నాడు. తండ్రికి తెలియకుండా అందరూ అన్నలు కలిసి యోసేపుని అమ్మేసినటువంటి ఒక మాట నిజమే, తండ్రికి తెలియదు. తండ్రి అది నిజమే అనుకొని దుఃఖసల్పుడై ఉండిపోయి ఉన్నాడు, దుఃఖముతో ఉండిపోయి ఉన్నాడు, ఏడుస్తూనే ఉండిపోయి ఉన్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి యొక్క ఆ ముసలితనములో ఆయనకు జన్మించినటువంటి యొక్క కుమారుడు ఈ యొక్క యోసేపు ఎంతో ప్రేమించినటువంటి ఒక వ్యక్తి యాకోబు గారు. కానీ కుమారులు చెప్పిన సాక్ష్యముని బట్టి, మాటలను బట్టి కృంగిపోయినటువంటి ఒక యాకోబు అన్నలు సంతోషిస్తున్నారు, ఇతను దుఃఖపడుతున్నాడు. కానీ ఒకానొక దినము వచ్చింది, అందరూ కలిసి యోసేపు కాళ్ళ దగ్గర వంగిరి. ఎప్పటి వరకు ఆయన పోయినంత మాత్రాన, పోయిన వెంటనే వంగినటువంటి పరిస్థితులు కనబడలే. శ్రమలను ఎదుర్కొన్నాడు యోసేపు ఊరికనే ఆశీర్వాదమును పొందుకున్నవాడు కాదు. మనం అనుకుంటాం ఇట్లా ప్రార్థన చేయగానే నాకు ఇట్లా ఆశీర్వాదం రావాలి, ఇట్లా ప్రార్థన చేయగానే అద్భుతం చేయాలి. అది కుదరని పని అండి. యేసు ప్రభువారు ముందే చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడాలి. నువ్వు పోరాడడం లేదు, ఏమీ లేదు. ఇరుకు మార్గమును చూసే సులువు మార్గమును ఎంచుకునే రకాలు మనము. ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడినటువంటి ఒక యోసేపు గారు ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలను పొందుకున్నవాడుగా ఉన్నాడు. వెళ్ళినటువంటి యొక్క పరిస్థితుల్లో పోతీఫర్ యొక్క భార్య తనని ప్రేరేపించినటువంటి యొక్క పరిస్థితుల్లో యోసేపు ఒక్క మాటైనను ఎదురు చెప్పలే. నేనేం చేశాను, నేను తప్పే చేయలేదు, ఎందుకు నన్ను జైల్లో వేస్తున్నారనేటువంటి ఎదురు మాట చెప్పలేదు. కానీ వేసిన శిక్షను అనుభవించుచూనే ఉన్నాడు జైలులో యోసేపు గారు. దేవుడు చూస్తున్నాడు. తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు తన అన్నల దగ్గర, తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో పోతీఫరు దగ్గర, తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తిగానే బ్రతుకుతూ వస్తూ ఉన్నాడు యోసేపు గారు. కానీ ఒకానొక సందర్భము, ఒకానొక దినము వచ్చింది, యోసేపు గారు ఆశీర్వాదమును పొందుకున్న వ్యక్తిగా ఉండి ఎక్కడికి వచ్చాడంటండి, ఐగుప్తు దేశమునకి అధికారిగా వీరందరూ వెళ్ళారు. యోసేపు కాళ్ళ దగ్గర మోకరించారు, నమస్కరించేది. మనం చదువుతున్నటువంటి ఒక మూలవాక్యము సామెతలు 14:19లో ఏమని చదువుతున్నాం అక్కడ చూడండి, అది మీరు మర్చిపోకూడదు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. భక్తిహీనులు చెడ్డవారు. ఆ స్థితికి నీవు రావాలి అనంటే మొట్టమొదటిగా నీవు దేవుని కనుదృష్టికి మంచివాడుగాను, భక్తిపరుడుగాను, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడుగాను ఉండవని. ఆ ఆశీర్వాదము లేకుండా నాకు అన్నీ కావాలి అనే మనస్తత్వము మంచిది కాదు. నువ్వు దేవుని కనుదృష్టికి ఎలాగున్నావు ఒకసారి పరీక్షించుకో. దేవుని కనుదృష్టికి చెడ్డగా ఉన్నావా, మంచిగా ఉన్నావా, ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. ఎవరికి వారు నేను మంచివాడని అనుకునేటువంటి ఒక పరిస్థితి కాదు. దేవుని దృష్టికి ఎలా ఉన్నావో ఒకసారి మనం ఆలోచించాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, నాకు నేనే సొంత సాక్ష్యమును సొంత డబ్బా కొట్టుకోవటం లేదు, కానీ నన్ను గురించి పరిశుద్ధాత్మ తండ్రి మీకు సాక్ష్యం చెబుతాడు కావాలంటే. యేసు ప్రభువారు కూడా ఏమని చెప్తుంటాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకొని ఒక్కర్లేదు, పరిశుద్ధాత్మ తండ్రి లేఖన వాక్యముల ప్రకారముగా చెబుతూనే వస్తూ ఉన్నాడు నా గురించి, నా తండ్రి నా గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నాడు.
మనల్ని గురించి దేవుడు సాక్ష్యము చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సాక్ష్యమును పొందుకున్నటువంటి ఒక వ్యక్తి. ఎవరండి? మోషే. తన అక్క తన తమ్ముని మీద ఫైటింగ్ మొదలుపెట్టింది. వాడేనే మంచోడు, వాడితో నేను మాట్లాడేది, మాతో మాట్లాడా, మాకు కలలు కనబడవా, మాకు దర్శనాలు కనబడవా, మాకు ప్రార్థన రాదా అన్న మాటతో వ్యతిరేకత మొదలైంది ఈ యొక్క అక్కకి. మాట మనం నేర్చుకోవాలి. ఎంత సొంతోళ్ళైనా సరే ఏడ పెట్టాలో ఆడనే పెట్టాలండి. నేను అది మాత్రం గట్టిగా చెప్తున్నాను. ప్రేమించాలి, కానీ మరి సంకలేసుకొని తిరిగేంత రీతిగా మనం ప్రేమించామనుకోండి దెబ్బ తినిపోతాం. అందుకే యేసు ప్రభువారు ఏమంటారంటే, నీ అన్నదమ్ములనైనను నీ అక్క జనులనైనను అధికముగా వారిని ప్రేమించేదానికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలంట? దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ అక్క తమ్ముడు బాగానే ఉన్నారు కొంతవరకు. ఆ యొక్క ఎర్ర సముద్రము దాటినప్పుడు అక్క పాట పాడింది, అందరూ పాట పాడుకుంటూ వచ్చారు, బాగానే ఉన్నదంతా. ఏమైందేమో మనసులో ఒక కుత. యెహోవా తండ్రి విన్నాడు, పిలిచాడు. ఏమని చెబుతున్నాడండి? నేను మీకు దర్శనముల ద్వారానో అట్లా మాట్లాడుతుంటానని మీరు అంటున్నారేమో, కానీ నా భక్తుడైనటువంటి ఒక మోషేకి మాత్రం నేను ముఖాముఖిగా మాట్లాడేంత స్థితి ఉన్నది. తనకి ఏమంటాడు ఇంకా? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంత నీతిపరుడు ఎదుట తన అక్క వంగవలసి వచ్చింది, తన యొక్క అన్న వంగవలసి వచ్చింది. దేవుని కనుదృష్టికి ఎలాగున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. గడిచిన వారం ఎలా జీవించావో ఒకసారి మనము పరీక్షించుకొని, నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? నిన్ను మోసం చేసేవారు ఉండవచ్చు, మంచిదే, పర్లా. కానీ దేవుని దృష్టికి నువ్వు మంచివాడగా ఉన్నట్లయితే మోసం చేసిన వారు ఖచ్చితంగా ఒకనొక దినమున నీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడు. మా నాన్నగారి జీవితంలో తన తోటి దాసుడు, సేవకుడు, సేవ చేసేటువంటి ఒక వ్యక్తి మా నాన్నగారి మీద ఒక అపనింద వేశాడు. భయంకరమైన అపనింద వేశాడు. తను విన్నది కాదు, తను చూచింది కాదు, మరి ఎవరు చెబితే విన్నాడో లేకపోతే ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద ఒక అపనింద వేశాడు. నా భార్యని లొంగదీసుకోవాలని చూస్తున్నాడు అని ఒక అపనింద వేశాడు మా నాన్నగారి మీద ఆ యొక్క సేవకుడు. మా నాన్న షాక్ అయిపోయాడు. ఈ యొక్క మాటని మొత్తం మా బంధువులలోనికి, సంఘములన్నిటికీ, మా నాన్నగారి సంఘం ఒకప్పుడు 300 మంది కూర్చునేంత సంఘం అన్నమాట తనది. అంతమందిలో చెలరేగిపోయింది ఆ మాట. బంధువుల నుంచి టెలిఫోన్స్ వస్తున్నాయి, ఏంటి జైపాల్ ఇలా చేశాడంట. మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, చేయని నిందని నా మీద వేస్తున్నా, అపనింద నా మీద వేస్తున్నారయ్యా, నీవే దాన్ని సరిచేయము అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాడు. ఒక పెద్ద సేవకుడు పిలిచాడు. ఏంటి జైపాల్, ఇలా వినబడుతుంది, ఏంటి సంగతి? ఈ పర్సన్ వచ్చి నా దగ్గర గోడు వినవించుకుంటున్నాడు అని మాట చెబితే కూర్చోబెట్టి మాట్లాడాడు. అన్నా, ఒకవేళ నాకు అలాంటి దృష్టి ఉన్నట్లయితే, అలాంటి చెడుతనపు ఆలోచన ఉన్నట్లయితే గేహాజీకి వచ్చిన కుష్టి రోగము నాకు వచ్చునుగాక అన్నాడు. భయమైపోయింది అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి, అవతల వ్యక్తికి భయమైపోయి, అన్నా నన్ను క్షమించన్నా, మిగతా పాస్టర్లు అందరూ కలిసి నా మీద నాకు ఈ విధమైన మాటలు చెప్పి నీ మీద నింద మోపమని చెప్పారు, నేను అలాగే మోపాను, నన్ను క్షమించుము అని కాళ్ళను పట్టుకొని క్షమాపణ అడగడం మొదలుపెట్టాడు. నేను అంటున్నాను, ఇందాక మనం చదువుతున్నామే, దేవుని కనుదృష్టికి నువ్వు నీతిమంతుడుగా కనబడినట్లయితే నిన్ను తలెత్తుకునే వాడుగా చేస్తాడు. తృణీకరింపబడిన రాయి తలకి మూలరాయిగా చేస్తాడు. నా యేసయ్య ఎంత గొప్పవాడో మీకు మాట చెబుతాను అంటాడు తన దేవుడు. శత్రుడు ఎదుట మనకి ఏం చేస్తాడంట? విందు భోజనము ఏర్పాటు చేస్తాడు.
అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఒక మాట, ఇదే మాటని మనము కొనసాగిస్తూ ముందుకు సాగినట్లయితే నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ వచనముని మనము చూసుకున్నట్లయితే, ఫరో రాజు మోషే అహరోనులను పిలిపించి ఎవరండి ఐగుప్తు దేశమునికి రాజుగా ఉన్నటువంటి యొక్క ఫరో గొర్రెలను మేపుకొని 40 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చినటువంటి యొక్క మోషే దగ్గర ఏమని బ్రతిమలాడుతున్నాడు? నా గురించి ప్రార్థన చేయవా, యెహోవాని వేడుకోవా, బాధ భరించలేకపోతున్నా. ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి నా దగ్గర నుంచి వెళ్ళిపో అని తరిమి వేయబడినటువంటి ఒక వ్యక్తి, ఆ ఫరో రాజు, ఆ దేశపు రాజు ఏమై ఉన్నాడండి? కాళ్ళ దగ్గర వచ్చి బ్రతిమలాడుతున్నాడు. దేవుని కనుదృష్టికి మనము యోగ్యముగా కనబడడానికి మనము ప్రయత్నం చేద్దాం. మనుషులు మనం మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుని కనుదృష్టికి ఎలాగున్నావో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. యోగ్యమైన స్థితిలో ఉన్నావా? కయ్యూను హేబెలు ఇద్దరు మరి తెచ్చినటువంటి ఒక అర్పణ ఉన్నది. ఇద్దరు అర్పణనే తీసుకొచ్చారు. ఇద్దరు తెచ్చింది ఎవరి దగ్గరికి? యెహోవా దగ్గరికే. కానీ యెహోవా కనుదృష్టికి హేబెలుది మాత్రమే యోగ్యమైనదిగా కనబడింది. ఎందుకు? హృదయపూర్వకంగా ఇవ్వడం తను నేర్చుకున్నాడు, అది యోగ్యంగా కనబడింది. నీవును నేనైనను సరే, దేవుని కనుదృష్టికి మనం యోగ్యమైన స్థితిలో ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. తృణీకరింపబడినటువంటి ఒక మోషే దగ్గరికి ఫరో వచ్చి బ్రతిమలాడుతున్నాడు, నా గురించి నీ దేవుని వేడుకోవా, ఈ కప్పలను, ఈగలను, ఈ యొక్క అగ్ని వడగండ్లను ఇవన్నిటినీ తొలగిపోయే రీతిగా నువ్వు వేడుకోవా అని ప్రార్థన చేయడానికి బ్రతిమలాడుతున్నాడు. ముందుకు కొనసాగినట్లయితే ఇదే మాటని మనము మంచితనమైనటువంటి స్థితిగతులను మనము చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు 24వ అధ్యాయము, మొదటి సమూయేలు 24వ అధ్యాయము మొదటి నుంచి మనము చూచుకున్నటువంటి ఒక మాటగా మనం ఒకసారి చదువుకుందాము. అక్కడ ఎవరిని గురించి రాయబడి ఉన్నది చూడండి. మంచితనమును గురించినటువంటి ఒక మాటలలో 24వ మొదటి సమూయేలు మొదటి నుంచి మనం చదువుకుందాం. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంతాని వద్దకి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి కనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రమును చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనసును నొచ్చుకునేటువంటి దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. తదుపరి ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అంటే, సౌలుతో మాట్లాడతాడు, ఓ నా తండ్రి, చంపాలనుకుంటే నాకు ఒక్క క్షణము కాదు, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. కావాలంటే నీ వస్త్రపు చెంగును చూచుకో. కట్ చేయబడినటువంటి ఒక వస్త్రపు చెంగు యొక్క ముక్క నా దగ్గర ఉన్నది, నాకు దొరికావు నువ్వు, నీ వెనకానే నేనున్నా, చంపాలనుకుంటే ఎంతసేపు కాదు అన్నటువంటి ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఒక దావీదు తన యొక్క మంచితనమును ఆలోచించండి. శత్రువు దొరికితే మనం ఏం చేస్తాం? మంచిగా అయింది మనం అనుకుంటాం. కానీ దావీదు తన యొక్క భక్తిని, తన యొక్క నీతిని, తన మంచితనముని దేవునికి కనపరుస్తూ ఉన్నాడు.
నా శత్రువు నాకు దొరికినప్పటికీ కూడా ఏమంటాడు తను, అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తిని నేను ముట్టకూడదన్న భయభక్తులు చూడండి. అంత మంచి మనస్తత్వముతో ఉన్నటువంటి ఒక దావీదు, అందుకే సౌలు కంటే అధికముగా దావీదు అభిషేకమును పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని చేతిలో దావీదు అధికముగా ఆశీర్వాదమును పొందుకున్న స్థితిలో ఉండిపోయి ఉన్నాడు. తన అన్నల చేత తృణీకరింపబడిన వాడు దావీదు. బైబిల్ గ్రంథంలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భక్తిపరులు ఉన్నటువంటి ఒక వారు, తృణీకరింపబడిన వారు అనేక మంది ఉన్నారండి. నువ్వు అనుకుంటున్నవచ్చు, నా బంధువులు నన్ను లెక్క చేయటంలే, నా స్నేహితులు నన్ను లెక్క చేయటంలే. మంచిదే, నీవు నీ యొక్క మంచితనమని, నీ భక్తిని, నీ యొక్క నీతిని దేవునికి అనుదృష్టికి సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉండు. ఒకానొక దినమున వారిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆనాడు అన్నలు యోసేపును తృణీకరించాడు, ఈనాడును అన్నలు దావీదును తృణీకరించిన వారుగానే ఉన్నారు. అదే దావీదు యొక్క సైన్యములు తన అన్నలు చేర్చబడిన వారుగా ఉన్నారు. మంచితనము, బుద్ధి, భక్తి దేవుని కనుదృష్టికి యోగ్యమైనదిగా ఉన్నదా ఒకసారి చూసుకుందాం. నీ ఆశీర్వాదములలో చెడ్డవారు నీ గుమ్మము దగ్గరికి వచ్చి వంగేటట్టుగా చేయాలి అని అంటే నీవు దేవుని కనుదృష్టి ఎదుట దేవుని యొక్క గుమ్మము దగ్గర వంగి మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. తప్పక దేవుడు నిన్ను అలాగే ఆశీర్వదించడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇదే దావీదుకి ఇంకొక దగ్గర సౌలు రాజు దొరుకుతాడు. అరణ్య మార్గములో ప్రవేశించుచూ ఉండగా సౌలుకున్నటువంటి ఒక సైన్యం అంతా కూడా పడుకుని ఉంటుంది. దావీదు వెళ్తాడు, తన యొక్క సైనికుని తీసుకొని వెళ్ళి దావీదు తల దగ్గర ఉన్నటువంటి ఒక ఈటని, చెంబుని తీసుకొని వచ్చేస్తాడు. మనం చూసుకోవచ్చు మొదటి సమూయేలు 26వ అధ్యాయము మొదటి నుంచి మనము చూసుకుందాం. 8వ వచనం చదువుకుందాం. అప్పుడు అబిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రుని నీకు అప్పగించను కాబట్టి నీ యెహోవాయే అతని మొత్తుకొనును, యెహోవాయే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి ఒక భక్తి కలిగినటువంటి ఒక దావీదు తన యొక్క మంచితనమును చూడండి. మన జీవితంలో ఒకసారి రెగ్యులర్గా ఆలోచించండి. మన సామాన్యమైన జీవితం, మనకి నచ్చనటువంటి ఒక వ్యక్తి నశించిపోయేటువంటి ఒక రీతిగా, కృషించిపోతున్నటువంటి ఒక పరిస్థితులు కనబడితే మనం ఏమనుకుంటాం? మంచిగా వాళ్ళు అట్లనే, నన్ను అట్లనే ఎంత బాధ పెట్టినాడో కదా అని మనం అనుకుంటాం. కానీ దావీదు తన శత్రువు దొరికినప్పటికీ కూడా ఏమంటున్నాడు? దేవుని చేత అభిషేకమును పొందుకున్నటువంటి వ్యక్తిని ముట్టి మనము ఏ విధంగా దేవుని కనుదృష్టికి మనం నీతిమంతులుగా కనబడతాము? నీతిమంతులుగా కనబడలేం. దేవుడే తనని చూసుకుంటాడు. వదిలిపెట్టేయి. ఆ మంచితనం మనకి దొరుకుతుందంటారా? అందుకే యేసు ప్రభువు వారు కూడా తన జీవితంలో ఏమంటాడు? నీ శత్రువుని నీవు ప్రేమించు. ఆ మాటని చాలా కష్టం. క్రైస్తవ జీవితంలో చాలా మట్టుకు మనం కొనసాగించవచ్చునేమో, కానీ ఈ మాట ఉంటుంది, నీ శత్రువును నువ్వు ప్రేమించనేది. అది చాలా కష్టం. నా పగవాడు ఎదురుగా కనబడినప్పటికీ కూడా ఏమి చేయకుండా కామ్గా ఉండాలంటే చాలా కష్టం. కొట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక మాట అయితే అనైతే పోతాం. ఒక మాట అయితే ఖచ్చితంగా ఒక మాట అంటాం, నన్ను ఎంత మోసం చేసిదిరా అని మాట అయితే అని పోతాం. ఎందుకు? మన ఇగో ఎక్కడో దగ్గర కాలుతూ ఉంటుంది. నన్ను చల్లార్పుకోవాలంటే ఒక మాట అనేసేయాలి. కానీ దావీదు చూడండి, అందుకే దేవుని దృష్టికి దావీదు హెచ్చుగా కనబడ్డాడు కాబట్టి అంతగా ఆశీర్వాదమును పొందుకున్నాడు దేవుడు. తను ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడు దావీదు అనబడుతున్నటువంటి ఒక గొర్రెల కాపరి అయినటువంటి ఒక దావీదుకి అప్పగించాడండి. అంతమంది జనముని
దావీదుకు అప్పగించాడు. నువ్వు నా జనముని పరిపాలించు, వారికి నీవు రాజుగా ఉండుము అని అభిషేకించిన వాడు దేవుడు. అదే గుంపులో తన అన్నలు కూడా ఉన్నారు. తృణీకరించబడినటువంటి ఈ యొక్క దావీదుని ఆ యొక్క అన్నలు వచ్చి నమస్కారం చేయవలసినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. సామెతలు 14:19 అస్సలు మర్చిపోకండి. దేవుని కన్నుదృష్టికి నువ్వు ఎలాగున్నావు ఒకసారి నీకు నీవు గడిచిన వారంలో ఎలాగ బ్రతికామో, నువ్వు చేయని తప్పుకి లోక సంబంధమైనటువంటి వ్యక్తులు బూతులు తిట్టవచ్చునేమో, మనసునికి గాయం అనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంటే అవే మాటలు వినబడుతూ ఉంటాయి. నన్ను ఎందుకు ఇంత బూతులు తిట్టాడు, నేను ఒక దేవుని బిడ్డనే కదా, దేవుడు ఎందుకు నన్ను తిట్టనిచ్చాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే, బాధ అనిపిస్తుంది. దేవునికి అప్పచెప్పు. ఖచ్చితంగా దేవుడే తీర్పు తీర్చువాడై ఉన్నాడు. దావీదు తన జీవితంలో తన కుమారుడి చేత తరమబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకానొక జీవితం సందర్భంలో మార్గం మధ్యలో షిమ్మి అనబడుతున్నటువంటి వ్యక్తి దావీదును తిడతాడు. ఏమని? చీపో కుక్క చీపో అని తిడుతూ ఉంటాడు. తన పక్కన ఉన్నటువంటి సైనికులకి భయంకరమైన కోపం వస్తుంది. ఏమిరా నువ్వెంత, నీ బతికెంత, గొల్యాతుని చంపినటువంటి మహాశూరుడిన ఆయనని నువ్వు అంటావా మాట అని కోపముతో రగిలిపోతూ ఉంటారు ఈ యొక్క దావీదుకు ఉన్నటువంటి సైనికులు. దావీదు అంటాడు, మీకెందుకు కోపం వస్తుంది? దేవుడు వానికి ఆజ్ఞాపించాడేమో తిట్టమని, నన్ను తిట్టనివ్వండి అని అంటాడు. మనకు అలాంటి మంచి మాట వస్తుందా? ఏమిరా నన్నే అంటావా అని ఇంకో మాట మనము పొల్లు అక్షరం పోకుండా తిడుతూనే ఉంటాం కదా, సరి చేసుకుంటానే. కానీ దావీదు చూడండి, దేవుడు తనకు ఆజ్ఞాపించి ఉన్నాడేమో తిట్టనివ్వండి. కానీ అదే షిమ్మిని దావీదు మరలా హెచ్చింపు పొందిన తర్వాత మార్గ మధ్యలో మరలా వచ్చినప్పుడు అదే షిమ్మి దావీదు దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు దావీదు రాజా అని క్షమాపణ అడుగుతాడు. దేవుని కనుదృష్టికి మనం ఎలాగున్నాము ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. మనకి ప్రాముఖ్యము దేవుడు. మనుషులు ఈరోజు ఉంటారు, ఈరోజు కనబడతారు, వెళ్ళిపోతారు, ఒక మాట అంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని కనుదృష్టికి మనం ఎలాగున్నామో ఒకసారి మనం ఆలోచించుకుందాం. తిట్టేవారు ఉంటారు, అనరాని మాటలు అనేవారు కొంతమంది ఉంటారు. వారందరినీ కాదు, దేవా నీ కనుదృష్టికి నేను ఎలాగున్నాను. మనకంటే అధికమైనటువంటి పోరాటములు పోరాడిన వాడు దావీదు. అభిషేకమును పొందుకున్నటువంటిగా దావీదు తన సొంత మామతోనే పోరాడాల్సి వచ్చింది. తన సొంత ఇంటి వారితోనే పోరాడవలసి వచ్చింది. యోసేపు గారు తన సొంత అన్నల చేతనే పోరాడవలసి వచ్చింది. అని హెచ్చింపులోనికి నడిపించేవాడు దేవుడు ఒకడు మాత్రమే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. భక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడనేటువంటి మాటని, అందరికీ సుపరిచితమైనటువంటి మాటని. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20 నుంచి మనము చదువుకుందాం. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రమును నక్కిన వస్త్రములను తీయగయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాగ్ర తీవ్రమైనందులను గుండము మిక్కిలి వేడిమి గలదైనందులను అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం. 28 చూసుకుందాం.
నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరిని దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవకుటయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఎవరండి? నెబుకద్నెజరు తన్ను తాను దేవుడుగా అనుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక విగ్రహముని ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఏమని చెప్తున్నాడండి? ఈ విధముగా రక్షింపగలిగినటువంటి ఒక దేవుడు మరొకడు లేడు. కాబట్టి ఒక శాసనము తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? 30వ వచనంలో ఉంటుంది, చూడండి ఎంత చక్కటి మాటను. అంతటా అంతటి నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. బబులోను సంస్థానములో హెచ్చించను ఒక శాసనము తెచ్చాడు. పూజిస్తే ఇదే దేవుని మీరు పూజించాలి, ఆరాధించాలి, ఇతని కంటే రక్షించగలిగినటువంటి ఒక దేవుడు లేడు అని చెప్పినటువంటి ఈ రాజు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటున్నాడండి? ఆ యొక్క బబులోను సంస్థానములలో హెచ్చింపబడిన వారుగా ఉన్నారు. అందరూ కూడా మొక్కుబడిలోనికి వెళ్ళిపోయారు ఆ యొక్క విగ్రహమునకి. కానీ వీరి భక్తి దేవుని కనుదృష్టికి యోగ్యమైనదిగా కనబడినది. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడు? ఆ యొక్క రాజే చెబుతున్నాడు, నేను మీ విగ్రహమునకి మొక్కము, నా దేవుడికే మేము మొక్కుతామని వారి శరీరములను వారు ఏం చేశారంటే అప్పగించుకొనిరి అని ఉంటుంది. ఆ భక్తిని బట్టి షడ్రకు మేషకు అబేద్నెగోలు హెచ్చింపబడ్డారు. చెప్పబడుతున్నటువంటి ఒక లేఖన వాక్యములలో ఒక మాట మీరు అర్థం చేసుకోనండి. దేవుని కనుదృష్టికి నీ భక్తి, నీ మంచితనము, నీ యొక్క విశ్వాసము యోగ్యమైనదిగా ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించుకుందా. మనుషులను బట్టి నువ్వు విశ్వాసము చూపించడం కాదు, మనుషులను భక్తిని చూపించడం కాదు, మనుషులను బట్టి నీవు బుద్ధిమంతుడుగా బ్రతకడం కాదు. దేవుని కనుదృష్టికి నీవు బుద్ధిమంతుడుగాను, దేవుని కనుదృష్టికి నీవు మంచివాడుగాను ఉండాలన్న ఉద్దేశముతో నీవు బ్రతకాలి. ఎస్తేరు గ్రంథములో మనకు ఉంటుంది, హామాను యూదులను అందరినీ చంపాలని ఒక శాసనము తీసుకొచ్చాడు కుయుక్తితో. వారి భక్తి వారిని కాపాడింది, వారి విశ్వాసము వారిని కాపాడింది కదా. మొర్దెకై నేను యూదుడని, నేను నా దేవునికి తప్ప నేను మనుషునికి మొక్కను అన్నటువంటి ఒక భక్తిపరుడుగా ఉన్నాడు మొర్దెకై. హామానుకేమో రగిలిపోతుంది. నేను ఈ మధ్య రీసెంట్ కాలంలో విన్నాను, ఈ యొక్క ఇజ్రాయేలుని యుద్ధంలోనికి నడిపిస్తూ యుద్ధముతో పోరాటము చేస్తున్నటువంటి వీళ్ళు ఉన్నారు కదా, హమాస్ అని. ఈ యొక్క జాతి నుంచి, ఈ యొక్క వ్యక్తి నుంచి వచ్చినటువంటి వారే హామాను నుంచి వచ్చినటువంటి వారే హమాస్ అని చెప్పబడుతున్నటువంటి ఒక మాట నేను విన్నాను. అది ఎంత మటుకు సత్యమో నాకు తెలియదు, విన్న మాటని చెప్తున్నాను. అయితే ఈ యొక్క హామాను యూదులకి చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి పనిని బట్టి మొర్దెకై భక్తిపరుడుగా ఉండి దేవుని సన్నిధానములు 3 దినములు వారు ఏం చేశారండి? మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏ వ్యక్తి అయితే హామాను అపాయము సమకూర్చాలని చూచి ఉన్నాడో అదే అపాయము తన మీదికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. వారందరూ వచ్చి యూదులని హెచ్చింపులోనికి నడిపించిన వాడుగా దేవుడు హెచ్చించాడు. మనం అనుకోవచ్చు, నా పని అయిపోయింది, చిట్ట చివరికి వచ్చేసాను, ఇంకా సమయము లేదు, నేను ఇక మ్రొక్కవలసిందే, నేను ఇక లోబడవలసిందే అన్నటువంటి ఒక స్థితిగతులు మనకి రావచ్చునేమో. కానీ నీవు నమ్ముకున్నటువంటి ఒక దేవుడు సమర్థుడై ఉన్నాడు. చివరి నిమిషములోనైనా సరే దేవుడు నీకు అద్భుత కార్యమును చేయువాడై ఉన్నాడు. సామెతలు మనం చదువుతున్నటువంటి ఒక మూలవాక్యం ఒకసారి చూసుకొని అక్కడ ఒకసారి వివరణ చేసుకొని మనం ముందుకు సాగి బల కార్యక్రమంలోనికి వెళ్దాం. సామెతలు 14వ అధ్యాయము 19వ వచనములో ఏమని చెప్పబడుతున్నటువంటి ఒక మాట, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపున నొద్ద వంగుదురు. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల, నీతి అనగా 2 రకములైనటువంటి వ్యక్తులని చూపిస్తూ 2 రకములైనటువంటి వ్యక్తులని మరలా హెచ్చింపులోనికి చూపిస్తూ వస్తున్నాడు.
భక్తిహీనులు చెడ్డవారు, మంచివారు నీతిమంతులు. ఎవరు ఎవరి దగ్గర వంగుతారు, ఎవరు ఎవరి దగ్గర నిలబడతారు, ఎవరు ఎవరి దగ్గర తలెత్తుకున్న వారుగా ఉంటారో సామెతలు 14:19 మనకి చెప్పబడుతున్న మాటను బట్టి మీరందరూ కూడా ఆలోచించవలసిన మాట, దేవుని కనుదృష్టికి నీవు మంచివాడుగాను, భక్తిపరుడుగాను, నీతిపరుడుగాను కనబడడానికి నీవు ప్రయత్నము చేయి. ఇజ్రాయెల్ ప్రజలందరూ మనుషులకి కనబడవాలనని, రాజుకి కనబడాలని విగ్రహమునకి మొక్కారు. కానీ వీరి ముగ్గురు మాత్రమే, వీరికి కాదు మేము మంచివారుగా కనబడవలసింది, దేవునికి మేము మంచివాడుగా కనబడవాలనని దేవునికి మొక్కిన వారుగా ఉన్నారు. నన్నెవరు చూడటం లేదు కదా, రాణియే ఇంటి అధికారియే నన్ను లొంగ తీసుకుంటుంది కదా, నా మీద ఇంకా అపనింద ఎందుకు వస్తుందిలే అన్నటువంటి యోసేపు లొంగిపోలేదు. కానీ నన్ను చూచుచున్నవాడు దేవుడు కాబట్టి ఆయన కనుదృష్టికి నేను యోగ్యుడిగా కనబడాలని ఆ విధమైన యోగ్యతలోనికి నడిపించబడినటువంటి యోసేపు హెచ్చింపబడ్డాడు. దేవుని కనుదృష్టికి యోగ్యమైన స్థితిలో జీవించిన వారందరూ కూడా హెచ్చింపబడిన వారుగానే జీవించి ఉన్నారు. సంగమా, గడిచిన వారములో నువ్వు ఎలాగున్నావు, గడిచిన దినములో నువ్వు ఎలాగున్నావు, మనుషుల దృష్టికే నువ్వు యోగ్యమైన స్థితిలో ఉండాలని ఆలోచనలో ఉన్నట్లయితే మానుకొని దేవుని కనుదృష్టికి ఎలాగున్నావు ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం, దేవుని వేడుకుందాం. దేవా, నా స్వార్థము నిమిత్తము నేను అనేక మార్లు నీ బిడ్డలని నేను లేని మాటలతో కృంగిపోయేలాగా మాట్లాడి ఉన్నానయ్యా, నన్ను క్షమించుము తండ్రి. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నీ ఘనమైన నీ పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనములో మీరు చెప్పబడినటువంటి లేఖన వాక్య ప్రకారముగా చెడ్డవారు, భక్తిహీనులు, ప్రభువా నీతిమంతులు ఎదుట వంగేటువంటి స్థితిలోనికి నడిపించగలిగేటువంటి వాడవు నీ ఒక్కడివే. నెబుకద్నెజరుకి నీ యందు భయభక్తులు లేవు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క బిడ్డల ఎదుట తల వంచుకునేటట్టుగా చేసిన వాడవు నీవే. మా మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్పి ఉన్నావు. నీ స్వరమును వినగలిగేటువంటి నీ గొర్రెలముగాను నీ బిడ్డలముగా జీవించే రీతిగా మా ఆత్మీయ చెవులను తెరవమని కోరుకొనిచున్నాం. మా అనబడుతున్నటువంటి వ్యక్తులే మమ్మల్ని తృణీకరించిన వారు అనేక మంది ఉన్నారు. అయ్యా, వారి దినమున మమ్మల్ని తృణీకరించవచ్చునేమో, కానీ నీవు తృణీకరిస్తే మాకు జీవితమే లేదయ్యా. మాకు నీవు కావాలి, మాకు నీవు కావాలి తండ్రి. నీ వారముగా బ్రతకడానికి శక్తిని అనుగ్రహించుము. నీలో అంటు కట్టబడే తీగగా మేము ఉండాలి. నీకు వెలుపలుగా ఉండి మేము ఫలించలేం. మాలో ఏమన్నా కారు ద్రాక్షలు ఉన్నట్లయితే దయించి మన యేసయ్యా, అటువంటి కారు ద్రాక్షలు మేము కలిగి ఉండకుండా సరిచేయమని కోరుకొని చిన్న మా హృదయం మీ చేతులకు అప్పచెప్పుకొని చిన్నాం. పరిశుద్ధపరచమని కోరుకుని చిన్నాం. బలలోనికి మేము వెళుతున్నాం. మీ బిడ్డలమైన మేము యేసయ్యా యోగ్యమైన స్థితిలో బలలో పాల్పొందడానికి సహాయం అనుగ్రహించమని నజరుడైన యేసే నామమున అడిగి వేడుకొని సమర్పించుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.